నాకు షేరింగ్ కాలేదు. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్, నా పేరు సురేందర్ కుమార్ సార్. సురేంద్ర గారు చెప్పండి. హలో జస్ట్ మన సార్, క్లాస్ ఇప్పుడు మనకి ఐఎస్ఓ చెప్పండి. హలో చెప్పండి. సార్, ఇప్పుడు ఐఎస్ఓ సర్టిఫికేషన్ కోసం మనం ఏమేమి సబ్మిట్ చేయాలి సార్ వాళ్ళకి? మనం అంటే దేని గురించి అండి? అంటే మన కంపెనీ తరఫు నుంచా? అవును సార్, కంపెనీ తరఫు నుంచే సార్. యాక్చువల్గా మీరు ఐఎస్ఓ సర్టిఫికేషన్ ఇచ్చే బాడీస్ ఇప్పుడు ఐఆర్ క్లాస్ ఇస్తాడు, యూనివర్సిటీస్ ఇస్తాడు, థర్డ్ పార్టీస్ ఉన్నాయి. ఐఎస్ పార్టీస్ ఉన్నాయి. ఆ థర్డ్ పార్టీస్ లో మీకు ఒకరు చూస్ చేసుకుంటే వాడు మీకు అజెండా స్కోప్ పంపిస్తాడు. అంటే మీ కంపెనీ ఒక ఓవర్ వ్యూ, టైప్ ఆఫ్ కంపెనీ, నేచర్ ఆఫ్ వర్క్, పొజిషన్, లొకేషన్స్ అవన్నీ పంపించాలన్నమాట. వాడు ఒక ఎజెండా ఇస్తాడు, ఒక స్కోప్ ఆఫ్. మీ ఐఎస్ 9001 కంపల్సరీగా తీసుకో ఏ కంపెనీ. ఏంటంటే అదే సార్, నేను అంటుంది ఏంటంటే ఎస్ఓపిస్ మనకు కదా, చెక్ లిస్ట్ ఎలాగని అడుగుతుంది సార్. యాక్చువల్ గా వాడు యాజ్ పర్ ఇప్పుడు 9001 ఉందనుకోండి, ఐఎస్ఓ 9001 ఉంటే దాంట్లో 14 ఎలిమెంట్స్ ఉంటాయి. ప్రతి ఐఎస్ ఇప్పుడు క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్ ఐఎస్ఓ ఉందనుకోండి, దాంట్లో 14 ఎలిమెంట్స్ ఉంటాయి. అదే సేఫ్టీ మేనేజ్మెంట్ ఉందనుకోండి, దాంట్లో కూడా ఎలిమెంట్స్ ఉంటాయి. ఆ ఎలిమెంట్స్ బేస్ చేసుకుని వాటి రిక్వైర్మెంట్ అడుగుతారు. రిస్క్ రిజిస్టర్స్ అంటారు, ఆపర్చునిటీ రిజిస్టర్స్ అంటారు, ఇంకా ఈ ఎస్ఓపిస్ అనేవి పార్ట్ ఆఫ్ ఐఎస్ఓ రిగ్యులేషన్స్ అన్నమాట. పార్ట్ దాంట్లో మీరు ఇప్పుడు ఎస్ఓపిస్ ఉన్నాయంటే ఆ రియల్ టైమ్ లో ఎలా ఫాలో అవుతాయని అడుగుతాడు. సో 14 ఎలిమెంట్స్ ఉంటే ఆ ఎలిమెంట్స్ బేస్ చేసుకుని వాటి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ పంపించాలి మనం. అదే సార్, ఎస్ఓపిస్ చెక్ లిస్ట్ రికార్డ్స్ ఈ మూడే కదా సార్ సబ్మిట్ చేయాలి? చెప్పండి. చెప్పండి. ISO 45001 కి మనం చేయాల్సింది ఎస్ఓపిస్, చెక్ లిస్ట్, ఈ మూడే కదా సార్ సబ్మిట్ చేయాల్సింది? ఇయర్ ఫోన్స్ యూజ్ చేస్తున్నాను నేను ప్రస్తుతం సార్. ఒకసారి అందరూ మ్యూట్ చేయండి. చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. ఓకే నేను చూస్తాను మరి. పాప హలో, నెట్ నంబర్ ఎవరు మాట్లాడుతున్నారు? I want all the people to keep the call in mute. Persons who are only interacting with me can unmute the call. Please keep in mute. All the people. Sir, చెప్పండి సార్. సార్, ఇప్పుడు మేము ISO 45001 కి సర్టిఫికేషన్ కి వెళ్తున్నాం సార్. మాకు ఒక DCM మాన్యువల్ ఇచ్చారు, డాక్యుమెంట్ సేఫ్టీ మాన్యువల్ ఒకటి ఇచ్చారు. దాంట్లో 29 SOPs ఉన్నాయి. అది ఏంటంటే వర్క్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అంతే, వాళ్ళేం చెక్ లిస్ట్ ఏమి ఇవ్వలేదు. సో ఐఎమ్ హ్యావింగ్ డౌట్ టు క్రియేట్ SOPs, చెక్ లిస్ట్ అండ్ రికార్డ్స్ ఆల్సో. ఫర్ దట్ ఐఎమ్ క్లియరింగ్, ఫర్ దట్ ఐఎమ్ ఆస్కింగ్ డౌట్స్ సార్. యాక్చువల్ గా ఏంటంటే దేర్ ఈజ్ ఎ ప్రాసెస్ ఫర్ ISO 45001. ఫస్ట్ నుంచి మీరు ప్రతి ఎలిమెంట్ చదవాలి. ఆ చెక్ లిస్ట్ SOPలు కాదు. మీకు మీరు నెట్ లో కొడితే ISO 45001 PDF అని ఒక PDF వస్తుంది. దాంట్లో 14 ఎలిమెంట్స్ ఉంటాయి. ఓకే, ఆ 14 ఎలిమెంట్స్ మీరు చదివి అండర్స్టాండ్ చేసుకొని అప్పుడు ఆ SOPలు దాన్ని బేస్ చేసుకొని డెవలప్ చేసుకోండి. వాళ్ళు ఇచ్చిన దాంట్లో మీరు ఇదేంటి పేపర్ వర్క్ సబ్మిట్ చేస్తారంటే అవ్వదు. అంటే ఒక రోజులో అవ్వదు. యాక్చువల్లీ ఒక IS ఒక
45,000 లేదు ఇంప్లిమెంట్ చేయాలంటే it take over 3-4 months for your systems to incorporate in it. ఫర్ ఎగ్జాంపుల్ రిస్క్ రిజిస్టర్ అంటారు, లేకపోతే సేఫ్టీ స్టాటిస్టిక్స్ Okay. అంటారు. మీరు ఆల్రెడీ అవి ఫాలో అవుతూ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటేనే సార్ ఈ టాపిక్ గురించి మనం తర్వాత డిస్కస్ చేయొచ్చు, బట్ ఈరోజు టాపిక్ కంటిన్యూ చేయండి. అవునండి. ఓకే ఓకే ఫైన్. సురేంద్ర గారు ఓకేనా? సరే సార్, సరే సార్, తర్వాత డిస్కస్ చేద్దాం సార్. ఓకే అండి, ఓకే ఓకే. Okay, fine. So here మీ స్క్రీన్ షేర్ అవుతుందండి? స్క్రీన్ షేర్ అయింది సార్. Okay, that's fine. So here we have this introduction to textile industries. Today we are discussing regarding the topic safety in textile industries and also safety in foundries. Okay. So coming to the this falls under 103 paper. Okay. In which you'll have different kinds of industries and different kinds of hazards involved in it, and you should definitely know what are the different kinds of hazards involved in different industries. In previous case, in which industry we have seen? Anyone? What is the industry we have seen in previous class? Sugar industry, right? షుగర్ సార్, షుగర్. Yes, sugar industry. Okay. So entire PPT, from entire PPT, we have oil and gas industry we have seen, and petrochemical industries we have seen. Normally in entire PPT, if you are discussing a topic, you can ensure you have to concentrate on what are the hazards, what are the precautionary measures, how they life can be affected, what are the control measures they are taking. Okay. So coming to this textile industry, what is textile? Textile is something which deals with cloth. Okay. The process in which the cloth from raw material can be wool, okay, yarn and fiber, it can be anything. From there to how the cloth is being made comes under process where the textile industry is involved. Fine. What he is saying, textile industry is a mechanical facility that converts filament, fiber or yarn. Okay. అంటే ఫైబర్ ఆర్ యార్న్ అంటే ఏంటి? ఏదైతే దూది కానీ ఫిలమెంట్ అంటే ఎనీథింగ్ విచ్ ఈస్ వెరీ స్మాల్ పార్టికల్స్, ఆర్ యార్న్ దట్ కెన్ బి మేడ్ ఇంటూ ఫ్యాబ్రిక్ ఆర్ క్లాత్ అండ్ రిజల్టింగ్ మెటీరియల్. ఫ్యాబ్రిక్ కెన్ బి knitted, bonded, pleated and toughened ఫ్యాబ్రిక్ అంటుంది. knitted అంటే ఏం లేదండి. knitted అంటే లేయర్స్ ఉంటాయి. ఓకే. ఒకదాని మీద ఒక లేయర్స్ పెట్టి ఫోల్డ్ చేసి, ఓకే, దాన్ని కంప్రెస్ చేసి ప్రెస్ చేయడాన్ని knitted అంటారు. ఓకే. బాండెడ్ అంటే ఏంటి? ఒక 2 లేయర్స్ ని ఒకే దగ్గర ఒక మధ్యలో ఒక లేయర్ పెట్టి బాండ్ చేసారంటే దాన్ని బాండెడ్ అంటారు. ఓకే. క్లాత్స్ అన్ని, కొన్ని క్లాత్స్ చూసారా, వైట్ క్లాత్స్ కి మీకు డిజైన్స్ వస్తాయి. ఓకే. ప్లెటెడ్ అంటే చూడండి, ఒక ఫ్యాబ్రిక్ మన సోఫాస్ కానీ ఏం కానీ కంప్లీట్ గా అటాచ్ చేసి పైన బటన్స్ అవి టఫ్ చేస్తారు. టఫ్ అంటుంది, పైన ఏమైనా బటన్స్ లాగా వస్తాయి. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రాసెసెస్ అన్నమాట. ఓకే. పార్ట్ ఆఫ్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్. ఓకే. సో కమింగ్ టు ద వర్క్ ఎన్వైరన్మెంట్, ఎలా ఉంటుంది వర్క్ ఎన్వైరన్మెంట్ మన టెక్స్టైల్ ఇండస్ట్రీస్ లో? The work environment in textile mill is dominantly harmful. Okay, dangerous due to noise, dust and heat. Fine. So మనకి ఏంటి ఇక్కడ, వాట్ ఇట్ ఈస్, డస్ట్, ఫ్యూమ్స్, హీట్, నాయిస్ అనేది ఎక్కడ చాలా ఇండస్ట్రీస్ లో ఉంటాయి. ఓకే. బట్ ఇన్ సమ్ ఇండస్ట్రీస్ నాయిస్ డామినేట్స్ ద మోర్ వర్కింగ్ కల్చర్. ఓకే. సో నాయిస్ అనేది ఏంటి? ఏ అన్డిజైరబుల్ సౌండ్ is noise. A desirable sound is music. Okay. Noise is something which is, yes, a noise is something which is undesirable. Okay. Fine. So what happens? The work environment consists of noise, dust and heat. The production use a vast quantity of water and variety of chemicals. Okay, this is very important point. Any production it use chestadante, it uses vast amount of water and chemicals.
The generated liquid waste contain a substantial pollution in the form of organic and suspended matter such as fibers and grease. Normal ga this waste contaminants ఏదైతే ఉంటాయో it completely tends to liquid water pollution. Okay, so there are many methods to look after the water pollution and also corrective action. Usually పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ రిపోర్ట్స్ ఎవరైనా ప్రిపేర్ చేస్తే ఎప్పుడైనా చూసుంటే ప్రతి ఇండస్ట్రీస్ ఉంటే in that they will have pH value of the water. Okay, acidic neutral ఇంకా చూసుకుంటారు. They have to here what is the main thing to concentrate. The production uses most amount. అది UNEP అండి సార్. సార్ చెప్పండి సార్. ఏంటి సార్? UNEP అన్నా సార్. అది సమ్ యునైటెడ్ నేషన్ ప్రోటోకాల్స్ ఏవో సార్. అది జస్ట్ డోంట్ బోదర్. ఎన్వైరన్మెంట్ యునైటెడ్ నేషన్ ఎన్వైరన్మెంట్ ప్రోటోకాల్ 1991 రూల్స్ అని ఉన్నాయి. మనకైతే ఆంధ్రప్రదేశ్ యాక్ట్ ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ లోకి వస్తుంది. ఫైన్ సార్. we go under environmental protection act. Okay, so environmental protection act lo em chuskuntam mano whether the discharge is done in a proper way or not. BOD ఎప్పుడైనా విన్నారా? TDS అని, TSS, BOD, COD, biological oxygen discharge కాదు, BOD COD అంటే డిమాండ్. బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్, కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అని ఉంటుంది. బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటే ఇప్పుడు ఒక వాటర్ లో ఒక ఆర్గానిజమ్స్ ఎంత పర్సెంట్ ఆఫ్ ఆక్సిజన్ తీసుకొని డికంపోజ్ అవుతున్నాయి అనేది బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్. ఓకే, ఒక కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటే ఒక కెమికల్ ఆక్సిజన్ కలిగిన వాటర్ లో కెమికల్స్ ఉన్నప్పుడు అది ఎంత ఆక్సిజన్ అది కన్స్యూమ్ చేసుకుని డికంపోజిషన్ అవుతుంది అనేది కెమికల్ ఆక్సిజన్. సిఓడి వాల్యూస్, బిఓడి వాల్యూస్ అని ఉంటాయి. ఓకే, దాని మీద కూడా the chemicals are being discharged into the environment. But in this what are the chemicals used in industry? Field work have been shown that the both countries, most countries or most production say noise levels are beyond the legal limit of 80 dB. 80 dB కన్నా ఎక్కువ ఉందని చెప్తున్నారు. Floors are usually dirty. ఓకే, ఇక్కడ మనం ఏం చూసుకోవాలి, లైక్ నాయిస్ లిమిట్ షుడ్ నాట్ ఎక్సీడ్ ద లిమిట్స్ ఆఫ్ 75 to 80 dB. Floors are usually dirty. The pre-spinning stage extremely dust and finishing stage toxic with high concentrated odors. Okay, so pre-spinning stage అంటే డౌట్ సార్, PCB నార్మ్స్ లెవెల్ ప్రకారంగా నాయిస్ లెవెల్ ఎంత ఉండాలి సార్? 75 dB అండి పొల్యూషన్ కంట్రోల్. 65 dB యాక్చువల్ గా ఇట్స్ రేంజ్ ఉంటదండి. నేను మీకు చూపిస్తాను. డాక్యుమెంట్ మెయిల్స్ ఎక్కడ ఉంటది, ఒక రేంజ్ ఉంటది. నైట్ మార్నింగ్ టైం ఒక రేంజ్ ఉంటది, నైట్ టైం ఒక రేంజ్ ఉంటదండి. మార్నింగ్ టైం అంటే 65 to 75 ఉంటది. నైట్ అయితే 55 to 65 dB ఉండాలి అని ఉంటది. ఇఫ్ నైట్ దట్ పర్టికులర్ ఇండస్ట్రీ ఇస్ విత్ ఇన్ ద లివింగ్ ఏరియా అలా ఉంటే నైట్ కూడా డీబీ క్యాల్కులేట్ చేస్తారు. అవుట్స్కర్ట్స్ లో ఉంటే చేయదు. ఓకే సార్. ఓకే, మీకు ఫస్ట్ ఉంటుంది మ్యాక్సిమం వాల్యూస్ ఫస్ట్ ఉంటే మీరు ఆ కన్సెంట్ ఆర్డర్ లో కూడా మీకు చెప్తారు. ఫైన్. సో హియర్ ఫర్ ఎక్స్ట్రీమ్లీ డర్టీ ద ప్రీ స్పిన్నింగ్ స్టేజ్ ఎక్స్ట్రీమ్లీ డస్ట్. ప్రీ స్పిన్నింగ్ స్టేజ్ అంటే ఏంటంటే ఎప్పుడైతే మనకి ఈ వూల్ ఏదైతే ఫస్ట్ ఫ్యాబ్రిక్ స్టార్ట్ అవుతుందో, ఫ్యాబ్రిక్ స్టార్ట్ చేసిన తర్వాత అది యార్న్ నుంచి ఒక దారం స్పిన్నింగ్ అంటే ఏంటి తిరిగే స్టేజ్ లోకి వెళ్తుందో, ప్రీ స్పిన్నింగ్ స్టేజ్ లోకి వెళ్ళినప్పుడు అది మిక్స్ చేస్తాడు. దేంతో మిక్స్ చేస్తాడు? డిఫరెంట్ కలర్స్ తో మిక్స్ చేస్తాడు. టాక్సిక్ కెమికల్స్ తో మిక్స్ చేస్తాడు. మిక్స్ చేసినప్పుడు ఏంటి, నార్మల్ గా దీంట్లో సల్ఫ్యూరిక్ యాసిడ్ వాడతారండి. ఓకే, నార్మల్ గా సల్ఫ్యూరిక్ యాసిడ్ ఈస్ బీయింగ్ యూజ్డ్ ప్రామినెంట్లీ. సో మిక్స్ చేసినప్పుడు హెవీ ఆర్డర్స్ అనేవి వస్తూ ఉంటాయి, కాన్సన్ట్రేటెడ్ స్మెల్ నుంచి వస్తూ ఉంటుంది. ఓకే, ఇవి ప్రాసెస్. ఈ ప్రాసెస్ మీకు గుర్తుంచుకుంటే చాలు. ఓకే, సో ఏంటంటే ప్రాసెస్ ప్రిపరేషన్ ఆఫ్ యార్న్ ప్రిపరేషన్ చేసినప్పుడు ఏంటుంటుంది, ఎక్కువ గాలికి ఎగురుతూ ఉంటాయి.
Okay. The environment anta completely filled with the micro particulate matter. इसको Particulate matter which is हाँ उसको हाँ come on. हाँ उसको लेके जाओ Sengar, you have अरे बचाओ ना YouTube. Okay. Preparation of yawn. Yawn, in the process of yawn preparation, what happens at the beginning? All the environment will be filled with flying yawn, loose yawn, particulate matter will be PM10 PM. The particulate matter, the amount of dust concentration of dust or the size of the dust is more than 10 to if it is PM10, it is more than it is of size of 10 microns. Okay, so it is been if it is less than 0.5 microns, okay, micrometers or microns, it will be easily inhaled to the lungs or easily inhaled by humans. Okay, spinning. Spinning related to the yarn manufacturers measurements associated job titles. Okay, spinning is something after the yarn is been settled in one place, it will be like it will be going to the spinning devices in which the yarn is being separated, okay, in multiple ways. Knitting manufacture fabric manufacturer knitting అంటే ఏం లేదండి, ఇప్పుడు మన అల్లడాన్ని knitting అంటారు. ఓకే, అల్లడాన్ని ఏమంటారండి? knitting అంటారు. కుట్టడాన్ని ఏమంటారు? స్టిచ్చింగ్ అంటారు. ఓకే, సో ఫ్యాబ్రిక్ మ్యానుఫ్యాక్చరర్స్ knitting అవుతుంది, ఫినిషింగ్ ప్రాసెసింగ్ ఆఫ్ టెక్స్టైల్స్, ప్యాకేజింగ్ అవుతుంది. ఓకే, సో ఇవి ఫ్యూ ప్రాసెస్ ఇన్వాల్వ్ అండి. దీంట్లో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఏంటంటే ఇన్వాల్వ్ అయి ఉంది, రొటేటరీ ఎక్విప్మెంట్ ఇన్వాల్వ్ అయి ఉంది, మిషనరీ ఇన్వాల్వ్ అయి ఉంది. మిషనరీ ఇన్వాల్వ్ అయి ఉంది అంటే కంపల్సరీగా నాయిస్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఓకే, నాయిస్ ఇన్వాల్వ్ అయింది, మిషనరీ ఇన్వాల్వ్ అయింది అంటే ఏమవుతుందంటే దాని నుంచి ఏమొస్తుంది? ఎన్వైరన్మెంట్ నుంచి హీట్ వస్తుంది. అవునా కదా? heat will be, if it is machinery, the noise will be involved and heat will be involved. And in this kind of work process, people tend to work for long hours. They have to stand, they have to expose to heat. Okay, ventilation has to be in a properly mentioned way. Hazards అన్నారు అనుకోండి, సింపుల్ గా మీరు ఏం చెప్తారు? What are the hazards evolved in textile industries? First we have to write the hazards which are related to the process, which is handling of chemicals, okay, rotatory equipment, okay, accumulation of dust, okay, chemical or like chemical order while chemicals are being mixed into the mixed before the process is started. Fine. Tarvata spin noise is one of the hazard. Okay, physical and chemical hazards ఉన్నాయి, chemical hazards ఉన్నాయి. Environmental hazards లోకి వచ్చేసరికి ఏం రాస్తాం మనం? lack of ventilation అనేది environmental hazard. ఓకే, మీరు టెక్స్టైల్ ఇండస్ట్రీ చూస్తే ఫ్యాన్స్, వెంటిలేషన్స్, పైన ఓవర్ ఓపెనింగ్స్ అనేవి చాలా క్లియర్ గా ఉంటాయి. ఏదైతే వేర్ హౌసెస్ ఉంటాయో అవి కూడా నార్మల్ లెవెల్ ఆఫ్ హైట్ లో ఉండవు. ద వేర్ హౌస్ కానీ ద మిషనరీ కానీ ఒక రూఫ్స్ కూడా దే విల్ బి లైక్ అరౌండ్ 50 feet. ఓకే, ఇన్ దట్ వే. Okay, fine. Chemical and materials. Raw material used in textile productions are fibers either obtained from natural sources. Natural source అంటే ఎలాగంటే వస్తుంది, like natural source is wool, which will extract from skip. Okay, so or produced from chemical substances, nylon or polyester. Okay, fibers include yards, films, sheets, foams, fur and leather. Okay, just wait, just hold on for a second.
Fine. Actually, I was searching about polyester. Nylon means see, nylon normally it will have a hazards like eye irritation, throat irritation, and all. If it is inhaled, polyester, I'll see once what kind of once you people see what kind of hazards polyester has. It is polyester. I think it is a further product of nylon. YSTR. Okay. See, handling of polyester resin system materials may give rise to skin irritation. The same thing. Allergic reactions and burns. The burns are probably due to organic peroxides, atmospheric pollutions from styrene, and exposure for risk from organic petroxide must be prevented. Actually, wool లో అన్ని organic materials ఉంటాయి కదండి. So అవి కూడా దీంట్లో they can also mix with these kind of chemical substances. And nylon, coming to the nylon, when it is inhaled or when it, see, you think about you are in a large huge space where this nylon is used for production of textile. Okay, where there will be lot of dust around the concentrated areas where lot of control measures will be taken, like air monitoring systems, uh, putting exhaust fans, or sometimes sprinkling methods also be done when there where there are less uh, away from the machinery. The sprinkling mission system will be done away from the machinery in the areas where the people are roaming. So here, when nylon is present in the form of dust, when a person is exposed to it without any personal protective equipment or PPE, okay, so it definitely causes the eye irritation, skin irritations, and eye burns. I am saying it, this thing you have to consider as like if a person is exposed to such environment for consistent period of time for 8 hours a day, that comes under threshold limit value. Okay, that what is that threshold limit value? సార్ మీ స్లైడ్స్ Please sir, చెప్పండి సార్. ఓకే 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 Fine sir. Chemical used in textile industries like enzymes, bleaching సార్ chemicals. కొంచెం తెలుగులోను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సార్ అప్పుడప్పుడు. Okay, definitely. Okay, so chemicals used are textile, auxiliaries, enzymes, bleaching chemicals, designing chemicals, dyeing chemicals. ఇప్పుడు మీకు అడిగారు అనుకోండి, if they ask you ఏదే కెమికల్ ఇండస్ట్రీస్ లో ఏ టైప్ ఆఫ్ కెమికల్స్ యూస్ చేస్తారని 2 పాయింట్ క్వశ్చన్స్ అడిగారు అనుకోండి, ఇవి రాస్తారు ఖచ్చితంగా. ఎంజైన్స్ యూస్ చేస్తారు, బ్లీచింగ్ కెమికల్స్. బ్లీచ్ అంటే ఇప్పుడు ఎంజైన్స్ అంటే మిక్స్ అన్నమాట. ఓకే, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇది కూడా కెమికల్. ఫైన్. బ్లీచింగ్ కెమికల్స్, డిజైనింగ్ కెమికల్స్, డైయింగ్ కెమికల్స్. చూడండి ఇక్కడ బ్లీచింగ్ అనేది ఒక ప్రాసెస్ లో తీసుకోవచ్చు మీరు. ఓకే, డిజైనింగ్ అనేది ఒక ప్రాసెస్ లో తీసుకోవచ్చు, డైయింగ్ అనేది ఒక ప్రాసెస్ లో తీసుకోవచ్చు. ఓకే, స్టేబిలైజర్స్, సాఫ్ట్నర్స్, లెవెలింగ్ ఏజెంట్స్ అలాంగ్ విత్ anhydrous acids, tetratic acid, malic acid, dyes, fumaric acid, and alpha amylase. Okay, దీంట్లో ఒక 5-6 అయినా మీరు గుర్తుంచుకోండి. ఓకే, అట్లీస్ట్ 5 to 6 chemicals you have to remember. Okay, all the chemicals are hazardous. Okay, all the chemicals have the property such as toxic అయి ఉండొచ్చు, ఓకే, కరోజివ్ అయి ఉండొచ్చు, ఓకే, పాయిజనస్ అయి ఉండొచ్చు. సమ్ కెమికల్స్ మే బి ఫ్లేమబుల్ ఆల్సో. చూడండి ఇక్కడ డైయింగ్ కెమికల్స్ ఉన్నాయి, దే కెన్ నాట్ డైయింగ్ కెమికల్స్ ఆర్ పాయిజనస్. స్టేబిలైజర్స్, ఇక్కడ ఇంకోటి యాసిడ్ ఉంది చూసారా, యాసిడ్ కాదు, సారీ, లెవెలింగ్ ఏజెంట్ కాదు, అన్హైడ్రస్ యాసిడ్ అనేది ఫ్లేమబుల్స్ ఇవి. ఓకే, ఫైన్. యాసిడ్ అండ్ ఆల్సో corrosive అంటే when they come in contact with the skin, they will form skin burns or can lead to cancers. Fine. Health hazards and risk associated with textile industries. Hazards is any substance that or agent that can potentially cause health effect. It can be biological, chemical, physical substances. Biological అంటే ఏంటండి? Hazard is any substance or agent. ఇంకా పర్ఫెక్ట్ గా లైక్, సో ఇంకా కమింగ్, if you want to be specific, what do you mean by hazard? What do you mean by hazard? Anyone? Hazard అంటే ఏంటండి? దేనికైతే
ప్రమాదం కలిగించే సామర్థ్య హాని కలిగించే సామర్థ్యత ఉంటుందో దాన్ని హజార్డ్ అంటారు. ఓకే. ఎనీథింగ్ దట్ హ్యాస్ పొటెన్షియల్ టు కాజ్ హార్మ్ in terms of injury, okay, in terms of property damage or environmental damage or both. Okay, anything that has potential to cause harm in terms of injury, physical injury, property damage or environmental damage. Fine, దాన్ని ఏమంటారు? హజార్డ్ అంటారు. దేనికైతే హాని కలిగించే సామర్థ్యత అంటే పొటెన్షియల్. ఏ రకంగా హాని కలిగించే సామర్థ్యత ఉండొచ్చు? అది ఆస్తి నష్టం కలిగించే చేయొచ్చు, లేకపోతే పర్యావరణానికి సంబంధించింది అయ్యి ఉండొచ్చు, లేదా మనిషికి హాని చేసేగలిగేలా ఉండొచ్చు. ఆ సామర్థ్యం ఉన్నదాన్ని హజార్డ్ అంటారు. హజార్డ్ అంటే ఎందుకు వై ఐఎమ్ స్టాపింగ్ హియర్ ఈజ్ హజార్డ్ ఈజ్ ఎ కోర్ అండ్ బేసిక్ వర్డ్ ఆఫ్ సేఫ్టీ ప్రొఫెషన్, ఇన్ సేఫ్టీ ప్రొఫెషన్. ఫైన్. హియర్ వాట్ ఈజ్ సేయింగ్, ఎలా ఏ విధంగా హెల్త్ అని ఎఫెక్ట్ చేస్తాయి అవి? బయలాజికల్ గా ఎఫెక్ట్ చేయొచ్చు, కెమికల్ గా. ఓకే. ఎలాంటి సబ్స్టెన్సెస్ అంటే ఎలాంటి పదార్థాలు హెల్త్ ని ఎఫెక్ట్ చేస్తాయి అంటున్నాడు. సో టెక్స్టైల్ ఇండస్ట్రీలో పనిచేసిన వాళ్ళకి ఫిజికల్ సబ్స్టెన్సెస్ హెల్త్ ని ఎఫెక్ట్ చేయొచ్చు, కెమికల్ సబ్స్టెన్సెస్ చేయొచ్చు, బయలాజికల్. ఫిజికల్ సబ్స్టెన్సెస్ అంటే ఏంటి? మనకి మిషనరీ, ఇవన్నీ ఫిజికల్ సబ్స్టెన్సెస్ అన్నమాట. ఓకే. కెమికల్ సబ్స్టెన్సెస్ అంటే డైస్, ఏవైనా మనం ఏదైనా అనుకున్నామో డైస్, ఈ యాసిడ్స్, అవన్నీ. బయలాజికల్ సబ్స్టెన్సెస్ అంటే ఏంటి? వూల్ ఉందా? వూల్ ఎక్కడి నుంచి వస్తుంది మనకి? యానిమల్స్ నుంచి వస్తుంది. ఓకే. లెదర్ ఎక్కడి నుంచి వస్తుంది మనకి? యానిమల్స్ నుంచి వస్తుంది. ఓకే. అవన్నీ బయలాజికల్ సబ్స్టెన్సెస్ లోకి వస్తాయి. ఓకే. Corona also, sir, biological. సార్ వాట్ సార్? Corona. It is also a biological. It is a virus actually. It also comes under biological. It is also a biological flu and biological transmission. It also comes under biology. Anything which is related to human body, bacteria, virus, all comes under biological substances. Okay, sir. From biological substances, what will get? If a biological substances are inside the decomposed, the decomposition of biological substances, what we'll get? We get crude oil, crude. Okay. From the decomposition of trees, what we'll get? Coal. Okay. Fine. During textile processing, the workers are exposed to various hazards, and risk hazards are classified into chemical, physical, ergonomics, and computer hazards. Please remember these 2 points, very important. You don't need to refer all the documents of textile industries. These are the 2 crucial points, very important points to remember. With this, you can write hazards. If you are writing the hazards, you can write the what can happen, what are the consequences, and what are the preventive measures. Okay. Hazards ante enti? ఏవైతే హాని కలిగిస్తాయో దాటిని హజార్డ్స్ అంటారు. కాన్సిక్వెన్సెస్ అంటే ఏంటి? ఆ హాని ఏ విధంగా కలిగిస్తుందో దాన్ని కాన్సిక్వెన్స్ అంటారు, అని పరిణామం. ఓకే. ప్రివెంటివ్ మెజర్స్ అంటే ఏంటి? ఆ హాని, ఆ పరిణామాలని మనం ఎలాంటి కంట్రోల్ మెజర్స్ తీసి వాటిని తగ్గిస్తాము. అంటే కంట్రోల్ మెజర్స్ అంటే ఏమంటారు తెలుగులో? జాగ్రత్తలు తీసుకొని వాటిని తగ్గిస్తావో దాన్ని ఏమంటారండి? కంట్రోల్ మెజర్స్ అంటారు. సో ఇలాగ మీరు ఫస్ట్ బయలాజికల్, కెమికల్, ఫిజికల్ సబ్స్టెన్సెస్ ఉంటాయి, ఈ విధంగా హెల్త్ ఎఫెక్ట్ అవుతుందని ఒకటి రాస్తారు. ఓకే. ఇది ఎప్పుడు రాస్తారంటే మీకు క్వశ్చన్ ఫస్ట్ ఏదైనా క్వశ్చన్స్ అండర్స్టాండ్ చేసుకోండి. ఫస్ట్ ఏ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి, ఏంటి ఆ క్వశ్చన్ అసలు, వాట్ ఆర్ ద హెల్త్ హజార్డ్స్ అండ్ రిస్క్ అసోసియేటెడ్ విత్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ అన్నారు అనుకోండి. ఓకే. ఈ హజార్డ్స్ అనేవి ఇలా హెల్త్, ఒక పర్సన్ యొక్క హెల్త్ ని బయలాజికల్ గా, కెమికల్ గా, ఫిజికల్ గా ఎఫెక్ట్ చేస్తుంది. అది కాకుండా వేరే హజార్డ్స్ అనేవి ఈ రకాలుగా క్లాసిఫై ఉన్నాయి. నార్మల్ గా ఎలా? ఈ కెమికల్, ఫిజికల్, ఎర్గనామిక్స్ అండ్ కంప్యూటర్ హజార్డ్. కెమికల్ అంటే ఏంటండి చూద్దాం. చూడండి, ఫిజికల్ హజార్డ్ ఎగ్జాంపుల్ హీట్, డస్ట్, నాయిస్, ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మెటీరియల్. ఓకే. హుసేన్ గారు మళ్ళీ అన్మ్యూట్ చేస్తారు మీరు. ఓకే.
For example, heat, dust, noise, physical characteristics of material. Fine. Physical hazard. Chemical hazards are example chemical used in fabric processing. చూసారా సల్ఫ్యూరిక్ యాసిడ్ అన్నాను. మన సల్ఫ్యూరిక్ యాసిడ్ చూసినప్పుడు మనం ఏం నేర్చుకున్నాం మొన్న ఎప్పుడు మన ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీలో సల్ఫ్యూరిక్ యాసిడ్ మనం చూసాం కదా. వాట్ ఆర్ ద హెల్త్ ఎఫెక్ట్స్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్? ఇట్ విల్ when inhaled it will cause lung disorders. Okay, it will make our throat burn. Eyes, nose, throat అనేది కంప్లీట్ గా బర్న్ అవుతూ ఉంటాయి. ఓకే, when person come in contact with sulfuric acid, you should definitely go and have water therapy. Fine. Ergonomics అంటే మనం ఏం చెప్పుకున్నాం అంటే ఎనీవన్ నో వాట్ ఈస్ యాక్చువల్ ergonomics అంటే ఏంటంటే ఇప్పుడు మీరు సిస్టమ్ దగ్గర కూర్చున్నారు అంటే the relation between a person and his workstation, and that should be like he should have a comfortable posture. Okay, he should be with comfortable posture in front of the system rather than to adjust himself with whatever it is. అంటే అతను కూర్చునే విధానం కంఫర్టబుల్ గా ఉండాలి. అతను ఆ సిస్టమ్ తగ్గట్టు అడ్జస్ట్ అవ్వకూడదు, ఇతను తగ్గట్టు ఆ సిస్టమ్ అనేది ఉండాలి. అంటే చూడండి కొంతమంది హైట్ कभी कभी लोग लंबा रहेगा, छोटा रहेगा, वो क्या होगा, वो चेयर को एडजस्टमेंट्स का ऑप्शन मिलेगा हमको. ఐటీ కంపెనీస్ ఉన్నాయనుకోండి ఏం చేస్తారు, చైర్ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. ఎందుకు? దట్స్ ఏ రూల్, దట్స్ ఏ స్టాండర్డ్. ఎర్గోనామిక్స్ పొజిషన్స్ అనేది పోస్చర్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన టెక్స్టైల్ ఇండస్ట్రీకి వచ్చేసరికి ఎర్గోనామిక్ రిలేటెడ్ ఇష్యూస్ ఏంటి ఎక్స్ట్రా ఎర్గోనామిక్స్ రిలేటెడ్ ఇష్యూస్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ వచ్చేసరికి రిప్యుటేషన్స్ అంటే ఏంటండి, ఒక పని ఒకే విధంగా చేస్తూ ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ రొటేషన్ ఎక్విప్మెంట్ దగ్గర ఫీడింగ్ ఇవ్వడం కానీ, డిశ్చార్జ్ అంటే దగ్గర ఉండి అవి తీయడం కానీ, ఓకే మడతపడడం కానీ ఏదైనా ఫైన్. అన్ని ఆటోమేషన్ లో ఉండవు కదా, కొన్ని మాన్యువల్ గా యూజ్ చేస్తుంటారు. సో రిపిటేషన్స్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ ఎర్గోనామిక్ ఇష్యూ. రిపిటేషన్స్ ఉన్నప్పుడు ఏం చేయాలి, వాళ్ళు ప్రాపర్ పోస్చర్ కూర్చోవాలి, సేఫ్టీ ప్రికాషన్స్ అవి ఫాలో అవ్వాలి. ఒకవేళ మిషన్ దగ్గర ఉంటే రిపిటేషన్స్ చేస్తాం, మిషన్ దగ్గర ఉంటే ఏమవుతుంది, ఒక 100 times ఒకే వర్క్ మీరు చేశారంటే మీకు మీ బ్రెయిన్ సగం షట్ డౌన్ అయిపోతుంది. అంటే ఏంటి, అక్కడ ఏం జరుగుతుందో తెలియదు, ఆల్రెడీ మన బ్రెయిన్ దానికి అలవాటు అయిపోయి చేస్తూ ఉంటుంది. అందుకే మనం ఏం చేస్తాం అక్కడ పుష్ బార్స్ పెట్టడము, ఆ హ్యాండ్స్ ఓవర్ ఇచ్చి వెళ్ళకుండా మనం చూసుకోవడము చేస్తూ ఉన్నాం. ఓకే, ఆల్రెడీ మన మిషన్ గార్డింగ్ లో డిస్కస్ చేస్తాం. సిట్టింగ్ ఫర్ లాంగ్ టైమ్స్ ఇట్ కెన్ లీడ్ టు బ్యాక్ సార్ టైపింగ్ కూడా రిపిటేషన్ సార్ టైపింగ్ కూడా రిపిటేషన్ టైపింగ్ ఆల్సో అది కంప్లీట్లీ కమ్స్ అంటే రిపిటేషన్ ఉంది. అందుకే టైపింగ్ చేసినప్పుడు మీ ఆర్మ్స్ అనేవి ప్యారలల్ టు ద కీబోర్డ్ అండ్ వర్క్ స్టేషన్ అని ఉండాలి, మీ బ్యాక్ స్ట్రైట్ గా ఉండాలి, మీ ఫుట్ రెస్ట్ సరిగ్గా ఉండాలని చెప్తారు. టైపింగ్ ఈజ్ మోనో, ఎందుకంటే టైపింగ్ లో కూడా మీ ఏదైతే స్క్రీన్ ఉంటుందో ఆ స్క్రీన్ మీకు ఖచ్చితంగా మీ ఐ సైట్ కి స్ట్రైట్ గా ఉండాలి. స్క్రీన్ కిందకి పైకి ఉంటే కదా మీకు ప్రాబ్లం, నెక్ ప్రాబ్లం వస్తుంది. ఇది లాంగ్ పీరియడ్ లో వస్తుందండి, మనకు తెలియదు కానీ వస్తుంది. ఓకే, ఇఫ్ యు ఆర్ నాట్ మెయింటైనింగ్ ప్రాపర్ పోస్చర్స్ ఒక 3